ఓదార్పు యాత్రలో భాగంగా ముక్తేశ్వరం చేరిన జగన్ ప్రస్తుతం అక్కడ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎట్లయిందో ఇక్కడ పైన లెటర్ కొట్టలేదు. మైనింగ్ కేంద్ర మంత్రుల మీటింగ్ ఉంది అసలు. ఎక్కడ ఉన్నారో నేను అడిగితే గుండె చప్పుడులో ఉన్నారు. ఎవరైనా అనగలుగుతారా జగన్ ఒంటరి అని చెప్పి? దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 10 నెలల కిందట తాను వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించేది, నేను ఒక్కడినే పోగొట్టుకున్నానా ఆయనను అని. నేను ఒక్కడినే కొండంత అండను దండను పోగొట్టుకున్నానా అని నాకు అనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో జిల్లాలు పెరగడం మొదలుపెట్టిన తర్వాత నేను చూసినది, నేను విన్నది, నేను గ్రహించింది గుండె చప్పుడులో తానున్నాడని దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోలేదని. తాను వెళ్ళిపోలేదు కాబట్టి ఈరోజు ఎంతమంది ఈ ఆత్మీయత, ఈ అనురాగాన్ని, ఈ ప్రేమను చూపిస్తున్నారు. ఈ ప్రేమానురాగాలకు, ఈ ఆత్మీయతకు శిరస్సు వంచి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రేమానురాగాలకు నిజంగా నా వెంట్రుకలు లేచి నిలబడుతున్నాయి. నోట్లో నుంచి మాట కూడా సరిగ్గా రావడం లేదు. ఈ రుణాన్ని, ఈ ఆప్యాయతలను ఎన్ని జన్మలెత్తినా కూడా నేను తీర్చుకోలేనని చెప్తున్నాను ఇవాళ. అయితే మాట్లాడాలని చాలా ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా అర్థం చేసుకుంటారని చెప్పి సవినయంగా ప్రార్థిస్తున్నాను. చనిపోయిన కుటుంబాలను పరామర్శించే దిశగా ఇంకా చాలా కుటుంబాలను పరామర్శించాలి. దాదాపుగా మన ఒక్క జిల్లాలోనే 1200 కిలోమీటర్లు తిరగవలసిన ఆవశ్యకత ఉంది. తిరుగుతూ ఊరు ఊరు దాటుకుంటూ ఆ ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించవలసిన అవసరం ఉంది. నేను ఒక్క మాట అడుగుతాను, ఆ చనిపోయిన వారంతా కూడా ఎవరు అని అడుగుతున్నానని మీ అందరితో. ప్రతి ఒక్కరూ కూడా మనసులో దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిపై మర్చిపోలేని ప్రేమతో తాను లేదు అని చెప్పి గుండె పగిలి చనిపోయిన వ్యక్తులు వారు మన కుటుంబ సభ్యులు కాదా అని అడుగుతున్నాను. ఈరోజు కొందరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. వాళ్ళెవరు చనిపోలేదంటారు, వాళ్ళెవరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు అని అంటారు. ఒక్క మాట చెప్పండి,
వాళ్ళంతా కూడా చనిపోయిన వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారిని దివంగత నేత ప్రియతమ నాయకుడిని అంతగా ప్రేమించిన వాళ్ళు కాబట్టి తనను మళ్లీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి కాబట్టి ప్రతి ఓటు వేసి తాను లేడు అని చెప్పి తెలుసుకుని గుండె పగిలి చనిపోయారంటే ఆ మహనీయుల ఇంటికి కూడా పోయి వాళ్ళు మన కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న సంగతి. కాబట్టి మీరంతా కూడా జగన్ వెళుతున్నది మన కుటుంబ సభ్యుల దగ్గరికి పోతున్నాడు, జగన్ మనవాడు అని చెప్పి చిరునవ్వుతో సాగనంపవలసిందిగా సౌమ్యంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను అందరితో. తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరంలో జరిగిన జగన్ ఓదార్పు యాత్రను ఇంతవరకు ప్రత్యక్షంగా చూసాం.